మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మా 20 ఏళ్ళని గతం నుంచి మేము ఇక్కడ శ్మశానం ఏర్పరచుకున్నాము. ఆ శ్మశానంలో ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి దారి చేస్తాండ్రు. మాకైతే శ్మశానం ఎక్కడా లేదు. మాకు శ్మశానం మాకు చూపించి మీరు ఏమైనా చేయండి. మాకు శ్మశానం కావాలా. ఇప్పుడు మా అక్కం చచ్చింటే ఈయన వేసిన 20 ఏళ్ళు అయింది. మరి మా మొగుడు చచ్చిపోయింటే 3 ఏళ్ళు అయింది, 3 నెలలు అయింది. ఈయన వేసినాం. ఆ పచ్చి సమాధి ఎక్కేసి మట్టిలో వేసి ఈడ కంకర రేకిరేయ, కంకర దోలి రేకిరేయ, గుంత దొవి రేకిరేయ, ఇసుక దోలి పెట్టిండ్రు. నేను చచ్చిపోతే నా మొగుని కాడ బేక ఏమన్నా బెచ్చరా. మున్సిపాలిటీలో శ్మశానానికి 22 ఏళ్ళ నాడు ఇచ్చిల్లని వీళ్ళు పర్మిషన్ అంటారు కదా. 22 ఏళ్ళు వచ్చి 2 ఏళ్ళ నాడు గడప ప్రోగ్రామ్ లో కౌన్సిలింగ్ లో దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిల్లు. బోరుగానే వేసినాము. దాని స్టార్టర్ కానీ సచివాలయంలో ఉంది, వాళ్ళ పరిధిలోనే ఉంది. మా కాడ లేదు. కరెంటు పెట్టాము, కరెంట్ ఆ రోజుల్లో వేయలేదు. నిన్నగా మా నాన్న చచ్చిపోతే సామాజికాన్ని చూపించిన మీకు. ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి చేస్తాము. ఆ పొద్దు నుంచి లేదు ఇప్పుడు ఎట్ట వచ్చింది వాటర్ ప్లాంట్. 22 ఏళ్ళ నాడు వాళ్ళకి మున్సిపాలిటీలకు అప్పటి చెప్తే 22లో నిన్న మున్సిపాలిటీలో బోరు కానీ ఎట్ట పర్మిషన్ ఇచ్చిండ్రు. మాకు శ్మశానం చూపిండి. శవాలన్నీ బయట వేసిండ్రు. అన్ని ఎన్ని ఉంటాయి అంటే మనం చూసేవాడు ఎన్ని ఉంటాయో. ఒక వార్డు సంబంధించినది కదా. 3 వార్డులు జనాభా తెచ్చేసేది. 12, 15, 18 3 వార్డులకు సంబంధించిన జనాభా తెచ్చేస్తారు. ఒక ఏసీలు ఉంటే వేసిపోవాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం, ముస్లింలు ఉంటే కొత్త కులాలన్నీ తెచ్చేస్తారు. ఆ కులం ఈ కులం వాళ్ళు అక్కడ హిందువుల్లో. మేము ఊరు కట్టిన కాడ నుంచి అచ్చానే ఉండమేడ 1, 2, 3, 4 వార్డులకు సంబంధించింది. ప్రతి ఒక్కరు ఈ శ్మశానంలోకి రావాల్సిందే కానీ మాకు ఏటు పక్క పోయేదానికి లేదు. ఆ శ్మశానంలో మేము ఇన్నేళ్ళ ముందు చేస్తా అంటే మాకు తెలియకుండా వచ్చి వాళ్ళు వేరే విధంగా ఏదో స్వచ్ఛ భారత్ ఇది మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. మాకు ఖచ్చితంగా శ్మశానం మాకు కావాలా. మా శ్మశానం మాకు 50 పంచి తర్వాత వాళ్ళు ఏమన్నా చేసుకోమనండి.